నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల పంట మార్పిడిలో భాగంగా సన్నవడ్లు సాగు చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. హలో బీసీ చలో భువనగిరి మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. అర్హులైన చేనేత కార్మికులందరికీ జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు. వీర్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. రైతుల పంట మార్పిడిలో భాగంగా సన్నవడ్లు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాల కింద రైతు వేదికల్లో విత్తన మేళా ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. పలువురు రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన హాస్టల్లో సన్న బియ్యం వినియోగిస్తున్నారని, రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలం పంటలు వేయాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచించిన బీపీటీ 5204, కేఎన్ఎం 7715, జై శ్రీరామ్ ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 1638, హెచ్ఎంటీ సోనా సన్నవడ్లు సాగు చేయాలని తెలిపారు. లైసెన్స్ ఉన్న షాపుల నుంచి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలని, రసీదు పొందాలని సూచించారు. దాన్ని జాగ్రత్తగా భద్రపరచాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు కింద ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని, సబ్సిడీపై మొక్కలు, బిందు సేద్యం పరికరాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 3 ఏళ్ల తర్వాత దిగుబడి వస్తుందని, అనంతరం పంటలు సాగు చేయవచ్చని, అంతర పంటలు కూడా సాగు చేయొచ్చని, అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. సహజ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు ఆ వైపు వెళ్లాలని పిలుపునిచ్చారు. సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ సిబ్బంది ఉన్నారని తెలిపారు. రైతులకు వ్యవసాయ అధికారులు సహకారం అందిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, మండల ప్రత్యేక అధికారి క్రాంతి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, సర్పంచ్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. జూలై 5న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరవేరి హలో బీసీ చలో భువనగిరి మహాసభ పోస్టర్ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం ఆర్ రజనీ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు తిన్మర్మలన నాయకత్వంలో నిర్వహించనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 1,00,000 మందికి పైగా ప్రజలతో సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గంలో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కోడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు అరకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బీట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్లబాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధుబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా మా సిరిసిల్ల ప్రాంత ప్రజలకు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక నమస్కారాలను తెలియజేస్తూ, నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఏదైతే జూలై 5వ తేదీ రోజు మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి భువనగిరిలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో దాని పోస్టర్ ఆవిష్కరణ కోసము ఈరోజు సిరిసిల్ల జిల్లాకి రావడం జరిగింది. సో ఆ భువనగిరిలో జరిగే బహిరంగ సభకు సిరిసిల్ల జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు, బీసీ సోదరులందరూ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము కోరుతాము.
రోజు తెలంగాణ రాజ్యాధికార సమరభేరి ఏదైతే సభ భువనగిరిలో జూలై 5వ తారీఖున నిర్వహిస్తున్నామో దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కోసం మా జిల్లాకు వచ్చేసినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాదం రజనీ కుమార్ అన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు పూర్తి మద్దతును మన జిల్లా తరఫున అందించి ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, దాంతోపాటు అన్ని కులాల సంఘాలు, అన్ని బీసీ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులకు ప్రత్యేకమైన ఆహ్వాన పత్రికలు రాష్ట్ర కమిటీ నుంచి అందినాయి. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క మండలానికి సంబంధించిన బీసీ సంఘాలు కావచ్చు, లేకపోతే కుల సంఘాల అధ్యక్షులకు ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వడం కూడా జరుగుతుంది. అన్ని రకాల అంటే సమాజంలో సామాజికంగా పోరాటం చేసే ప్రతి సంఘానికి కూడా మనం ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే అందరూ అన్ని రకాల నాయకులు ప్రతి ఒక్కళ్ళు దీని యొక్క బాధ్యతను తీసుకొని ఈ బాధ్యతగా భావించి బీసీల యొక్క హక్కులను కాపాడేదగడం కోసం మొట్టమొదటిసారిగా భువనగిరిలో మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తిన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో 1,00,000 మందితో సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకు అన్ని రకాలుగా సామాజికంగా, రాజకీయంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తారో వాళ్ళందరి యొక్క మద్దతును ఏర్పాటు చేసి అందరూ మద్దతు పలికి అందరి యొక్క కృషితోని సభను విజయవంతం చేద్దామని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ పాత్రికేయుల సమావేశానికి గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు సోదరుడు దండు వినోద్ గారు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, నాతో పాటు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన పట్టణాధ్యక్షులు రమేష్ గారు, మా ఇతర సోదరులు మొత్తం కూడా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గం ముఖ్య నాయకులు, నేను మాదం రజనీ కుమార్ యాదవ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. సో సోదరులారా, అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క ఎజెండాను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటువంటి క్రమంలో మా పార్టీకి సహకరిస్తున్న ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరున నమస్కారాలు, ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉంటాను. జూలై 5వ తేదీన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తిన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో భువనగిరి పట్టణంలో 1,00,000 మందితో కూడినటువంటి రాజ్యాధికార సమరభేరి శంఖారావం సభను నిర్వహించబోతా ఉన్నది. ఈ సభ సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ సభకు సంబంధించి సిరిసిల్ల జిల్లా నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యేటువంటి విషయంలో మా జిల్లా కార్యవర్గం, అదేవిధంగా ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి బీసీ ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీ ప్రముఖులందరినీ కూడా కలిసి వ్యక్తిగతంగా సభకు మద్దతు ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తి చేసే అంశం ఒకటి. రెండవది, ఈ జిల్లా నుండి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఈ రాజ్యాధికార సమరభేరి శంఖారావం సభను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ, అదేవిధంగా సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో మీకు ఈ జిల్లా నుండి సభకు వెళ్ళేటువంటి వారందరి కోసం మా జిల్లా నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలియజేసుకుంటూ, సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడం కోసం సహకరించాలని అందరికీ పేరున విజ్ఞప్తి చేసుకుంటూ, రాబోయేటువంటి రోజులలో సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల యొక్క మద్దతును కూడగట్టి రాబోయేటువంటి రోజులలో ఈ 2 నియోజకవర్గాలన్నింటినీ కూడా బీసీల చేతుల్లో పెట్టేటువంటి బాధ్యతను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, సో అందరూ కూడా సభకు సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలోని అన్ని విభాగాలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీవై నగర్లోని కామ్రేడ్ అమృత్లాల్ శుక్లా కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేనేత పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరిగా అవసరం ఉంటుందని, కానీ చాలా మంది కార్మికులకు గుర్తింపు కార్డులు లేకపోవడం వలన చేనేత పెన్షన్ కు అర్హులై కూడా దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నారని, సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్హులైన కార్మికులందరికీ ప్రభుత్వం చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని అనేకసార్లు తెలియజేసినప్పటికీ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషన్ రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణలు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోరాటం ప్రారంభించడం జరుగుతుందని, అందులో భాగంగానే జూన్ 24 నుంచి జూన్ 30 వరకు సిరిసిల్ల పట్టణం బీవై నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో అర్హులైన కార్మికులందరికీ దరఖాస్తు నమోదు చేసుకుని జూలై 1న దరఖాస్తుదారులు అందరితో చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు
పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు అన్నల్దాస్, గణేష్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ కార్డులు ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు చాలామందికి పవర్లూమ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల్లో పనిచేసే వాళ్ళకు మరి చేనేత జౌళి శాఖ కార్డు లేకపోవడం వలన వారికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అందకుండా పోయే పరిస్థితి కనబడతా ఉంది. ఆన్లైన్లో చేనేతకు కార్మికులు అప్లై చేసుకుంటే చేనేత కార్డు లేదు కాబట్టి వాళ్ళకు పెన్షన్ అమలు కాదని చెప్పేసి ఆన్లైన్లో తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ చేనేత కార్మికుల పవర్లూమ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికీ అనేక దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. పవర్లూమ్ కార్మికులందరితో పాటు మరి పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు, ఆసాములకు, అట్లాగే ఆ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా చేనేత జౌళి శాఖ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి మరి రేపటి సంధి సిఐటి ఆఫీసులో చేనేత జౌళి శాఖ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫారంలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి జూలై 1వ తారీఖున పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ రోజున మరి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళందరి దరఖాస్తులు తీసుకొని మరి చేనేత జౌళి శాఖ ఏడీ గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి పవర్లూమ్ కార్మికులు, వస్త్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరూ కూడా రేపటి నుంచి చేనేత మన సిఐటి కార్యాలయం బీవై నగర్ ఉన్నటువంటి కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి దరఖాస్తు ఫారంలు అందించడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళందరూ ఎవరైతే కార్డులు లేరో వాళ్ళందరూ వచ్చి అప్లికేషన్ దరఖాస్తులు తీసుకొని అప్లికేషన్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. దానికి సంబంధించి మీరు ఆధార్ కార్డుతో పాటు 2 ఫోటోలు కూడా తీసుకొని రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపటి నుండి మరి ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది దరఖాస్తులు ఇవ్వడం. అదేవిధంగా ఈ వారం రోజులు అంటే ఈ 30వ తారీఖు దాకా ఈ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఈ లోపు మొత్తం ఉన్నటువంటి ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా వస్త్ర పరిశ్రమలో పనిచేసే వాళ్ళందరినీ కోరడం జరుగుతాం. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ మరియు అన్ని అనుబంధ రంగాల కార్మికులందరికీ తెలియజేయనిది ఏమనగా మరి కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి సిఐటియు ఆధ్వర్యంలో మరి జూలై 1వ తేదీన పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటు ధర్నా కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ కార్డులు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చేనేత జౌళి శాఖ నుండి పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు గతంలో ప్రభుత్వం ఇచ్చింది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. దీనివల్ల చాలామంది మరి పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు చేనేత గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల మరి చేనేత పెన్షన్కు అనర్హులుగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లకు చేనేత గుర్తింపు కార్డులు లేకుండా పనిచేస్తూ కూడా కార్డులు లేకపోవడం వల్ల వారు అర్హులైనప్పటికీ కూడా అనర్హుల కింద చేనేత పెన్షన్కు మరి అప్లై చేసుకోవడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ కార్డులు లేనటువంటి వారందరికీ కూడా చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి సిఐటి ఆధ్వర్యంలో మరి దరఖాస్తులు కూడా జమ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ రేపటి నుండి ఏదైతే సిఐటి బీవై నగర్లోని సిఐటి జిల్లా కార్యాలయంలో చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డు దరఖాస్తు ఫారం కూడా నింపడం జరుగుతుంది. గుర్తింపు కార్డు లేనటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఉదయం నుంచి 30వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ 2 ఫోటోలు తీసుకొని రాగలరు. దరఖాస్తులు అన్నీ వచ్చిన తర్వాత జూలై 1వ తేదీ బుధవారం రోజున పెద్ద ఎత్తున అందరితో కలిసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా మనం పోరాటం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు లేని వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తు ఫారం తీసుకొని నింపి ఇవ్వాలని 1వ తేదీన జరిగే ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొని చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డుల గురించి సాధించుకునే దిశగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కాబట్టి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలోని రైతు వేదికలో ఈరోజు విత్తన మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. వానాకాలం సాగు సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, సరైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ మేళా సాగింది. సీడ్స్, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణదారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. రైతులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ స్టాళ్లలో నాను ఎరువు వినియోగం మరియు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వ్యాపారులు రైతులకు క్లుప్తంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ కరుణాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు మార్కెట్లో లభించే వివిధ రకాల విత్తనాలు, వాటి సాగు విధానాలు మరియు నాణ్యమైన విత్తనాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలో సమగ్రంగా వివరించారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం గుర్తింపు పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. పంటల సాగులో ఆధునిక సాంకేతికతను, వ్యవసాయ అధికారుల సలహాలను ఖచ్చితంగా పాటించి అధిక దిగుబడులు సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు. దాని బదులు ఇప్పుడు ఏమొచ్చిందా ఇక్కడ ఆల్రెడీ పొటాషియం ఇటు ఈచ్ అనేది అన్ని డైవర్షన్ అయింది. తెలంగాణలో మరి రైతుల దగ్గర వరి ఉంటున్నాము. ఇప్పుడు ఈ యాసంగిలో భారతదేశంలో అత్యధిక వరి పండుతున్న తెలంగాణ ఈ సీజన్ కూడా 80 లక్షల హెక్టర్లు, మొత్తం సంవత్సరంలో 152 లక్షల హెక్టర్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పోయి ఈ అదనంగా మేము అందరి దయచేసి ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ఎఫ్సీ తీసుకోండి విజ్ఞప్తి చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నాము. అయితే ఈ వానాకాలం పంటకి ఇచ్చేది ఆ 7 వెరైటీస్ ఏదైతే ఉన్నాయో వాటికి సూచన తప్పకుండా 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించడానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ ఉపయోగిస్తున్నాం. ధన్యవాదాలు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వీణపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా కలెక్టర్ ఈ రోజు తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్ పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్లి బియ్యం నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ఛార్జ్ ప్రకారం ఈ రోజు ఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. స్టోర్ రూంలో పప్పులు, నూనె, నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత, గడువు తేదీ తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నిల్వకు సంబంధించిన పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఖచ్చితంగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. విద్యార్థులు అందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలు శ్రద్ధగా చదువుకోవాలని తెలిపారు. పరిశీలనలో మండల ప్రత్యేకాధికారి క్రాంతి, తహసీల్దార్ నారాయణ రెడ్డి, సర్పంచ్ జ్యోత్స్నా తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతుల పంట మార్పిడిలో భాగంగా సన్నవడ్లు సాగు చేయాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. హలో బీసీ చలో భువనగిరి మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. అర్హులైన చేనేత కార్మికులందరికీ జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులు. వీర్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.